అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు, మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. ఈరోజు ఇండస్ట్రీస్ ఎవరైనా నెగ్లిజెన్స్గా ఉన్నా, అది హ్యూమన్ ఎర్రర్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఎర్రర్ అయినా కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు. మీరు ప్రికాషన్స్ తీసుకోండి, వీలైతే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, ఇటు సేఫ్టీ మేనేజ్మెంట్కి కానీ, అక్కడ మినిమం మీరు అబ్జర్వ్ చేస్తే సేఫ్టీ మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇందాక కలెక్టర్ గారు చెప్తున్నారు, అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి అనేసి క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియా ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ని పిలిపించాను. సేఫ్టి మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్లో ఉన్న సేఫ్టీ మేనేజర్ని ఫ్రంట్ లైన్లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నాడు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నావు అంటే డిప్లొమా. ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని, అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతామని ఈ రోజు వరకు ఎసెన్షియా ఫార్మాకు సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ రోజు వరకు మనం ట్రేస్ అవుట్ అవ్వట్లే. అంటే అలాగని చెప్పి వదిలేస్తాం అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసు కూడా ఫైల్ చేసాం, దొరుకుతారు. వాళ్ళు కంపల్సరీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీ అందరికీ, ఇమీడియట్గా మేము కూడా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టే టైంకే వాళ్ళు కంపల్సరీగా ఆన్ పేపర్ కాదండి, మాకు చూపించాల్సింది ఆన్ పేపర్ మీద మేము ఇంత సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ని కిట్లు పెడుతున్నామంటే టిక్కు పెట్టుకుని సంతకం పెట్టే ప్రభుత్వాలు కాదు ఇవి. మేము మా కళ్ళతో చూస్తాం, ఒక కమిటీ వేసుకుంటాం, ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో లేదని చూసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రొడక్షన్కి కానీ దేనికైనా కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది.